ఓకే. అయితే అంటే మీ పిల్లలేమన్నా తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా అండి ఇండస్ట్రీకి? అంటే అండి పాప, బాబు ఇద్దరు ఉన్నారు కదా! అవునవును. ఎప్పుడైనా అంటే అనుకున్నారా? అంటే నేను ఇక్కడ చేశాను కదా! క్యూట్ పిల్లలు వీళ్ళని కూడా అలా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటది అని ఎప్పుడైనా? అంటే అండి అనుకోకుండా ఏదో కాస్టింగ్ ఇది పడితే హ్మ్. మై ఫ్రెండ్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు నాకు. అప్పుడు శ్లోకది ఆడిషన్. పంపించాను, ఆహా! ఫొటోస్ అని ఆ! పంపించాను. ఎప్పుడు అంటే 8 to 10 ఇయర్స్ 8 to 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కావాలి అని ఓకే. అన్నప్పుడు. ఓకే. అది శ్రీను వైట్ల గారి మూవీ అమర్ అక్బర్ యాంథనీ. ఆ! ఓకే. ఓకే. అందులో బేబీ ఇలియానా అనమాట. సో మా అమ్మాయి ఓకే. అంటే వాళ్ళకి నేను అని తెలీదు. వాళ్ళు మామూలుగా సెలెక్ట్ చేసి ఓకే షీ సెలెక్టెడ్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి, డైరెక్టర్ గారు మాట్లాడతానన్నారు. అంటే అప్పుడు మాటల్లో మీరేంటండి ఏం చేస్తూ ఉంటారని ఏదో అడిగితే అప్పుడు చెప్పాను నేను, లయానండి నేను, మా డాటర్ అంటే ఓ ఎవరు లయా అంటే యాక్ట్రెస్, మీరేనా అవునా మరి ఎందుకు ఇలా ఎందుకు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు కదా అంటే లేదు ప్రాసెస్ లెట్స్ ఫాలో ఇట్ అని అనుకున్నాం. సో అలా తను చేసింది. అలా ఏదైనా ఇప్పుడు అంటే నేను కావాలని ప్లాన్ చేసి ప్రమోట్ చేసి చేసే టైప్ నేను నాకే చేసుకోలేదు. దానికి కూడా చేయడం అంటే రాదు కూడా. అదేలేండి. సో అలా చేయలేను కాబట్టి నాకు తెలీదు. బట్ దానికి ఏమైనా ఆపర్చునిటీ వచ్చి అది చాలా మంచిది అయ్యి, ఎందుకంటే తనకి కూడా చూస్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఎవరు తనకి కూడా తెలీదు, నేనే గైడ్ చేయాలి. సో అలా మంచి ఆఫర్ వస్తే అది కూడా తనకి ఏమనిపిస్తుంది, బికాస్ చాలా 100% కమిట్మెంట్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. కొంచెం తెలుగు ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఎంతైనా యాక్సెంట్ వస్తుందండి, మాట్లాడినా కూడా చాలా యాక్సెంట్ వస్తుంది. అది మనం ఏం చేయలేము. ఇప్పుడు తెలుగు వాళ్ళు మనము ఇప్పుడు కర్ణాటకలో పెరిగిన తెలుగు వాళ్ళ తెలుగు వేరేగా ఉంటుంది. తెలుగే మాట్లాడతారు కానీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులోనే విజయవాడలో ఒక తెలుగు, రాయలసీమ తెలుగు, రాజమండ్రిలో తెలుగు, వైజాగ్లో తెలుగు, ఇలా అన్ని ఒక రకంగా ఉంటాయి కదా, యాక్సెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే వాళ్ళకి తప్పకుండా యాక్సెంట్ వస్తుంది. అలా రాలేదనుకోండి ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ లాగా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళతో ఉండాలి కదా, బ్లెండ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళతో కాంపిటీషన్ కాబట్టి వాళ్ళల్లో ఒకరిలాగా ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళకి మరి ఆ ఇంగ్లీషే వస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో వచ్చే ప్రాబ్లం వల్ల అది చాలా కష్టపడి అది పోగొట్టచ్చు, కానీ అది చాలా ఎఫర్ట్ వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉండాలి. అది డబ్బింగ్ లోనో ఎక్కడో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నప్పుడు చేయగలం, కానీ ఎవ్రీడే మనం కూర్చుని అదే పనిగా అదొక్కటే చేయలేం కాబట్టి అది కొంచెం కష్టమైన పనే. సో యాక్సెంట్ వల్ల అసలు మాట్లాడరు వాళ్ళు. సో భయం వాళ్ళకి, అమ్మో ఇప్పుడు ఏదో ఒకటి అంటారు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు తెలుగు రాదన్నా పర్వాలేదు కానీ నేను తెలుగు సరిగా మాట్లాడలేదంటే ఇంకా తిడతారు అనేసి వాళ్ళకి ఎందుకో ఒక భయం పట్టుకుంది. అది ఎవరు ఏమంటారమ్మా పర్వాలేదు నువ్వు ట్రై చేసావని ఇంకా మెచ్చుకుంటారంటే వాళ్ళకి భయం. సో అందుకని మాట్లాడలేదు. నాకేమో ఎంత చెప్పాలన్నా వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు వాళ్ళే ఫీల్ అయ్యి మాట్లాడతా. నేను చెప్పాను ఎవరే అన్నా కూడా నీకు హ్యాపీగా ఉంటుందిగా మాట్లాడేది, ఇంకో లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు నేను స్పానిష్ అక్కడే కాబట్టి డెఫినెట్ గా ఆ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నేను స్పానిష్ మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ అది వాళ్ళ స్పానిష్ యాక్సెంట్ రాదు కదా, మనది వస్తుంది. వాళ్ళు వెరైటీగా నవ్వుతారు. మరి ఇప్పుడు హిందీ ఎంత ఘోరంగా మాట్లాడతాను, మాట్లాడేస్తాను. అరే భయ్యా తోడ ప్యాజ్ దాల్ భయ్యా మాట్లాడితే భయ్యా అంటుంటాను. మాట్లాడితే నై ఏదో ఒకటి అంటూ ఉంటాను. వాళ్ళేమో మెత్తగా నవ్వుతారు. ఈవిడికి హిందీ రాదు, తెలుగు మే బోలో అంటారు. ఓకే సరే తెలుగు అయితే వచ్చానమాట నీకైతే అని చెప్పి తెలుగులో మాట్లాడతాను. వాళ్ళే ఫీల్ అయ్యి తెలుగు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే వాట్ ఎవర్ యూఆర్ యూస్ టు అది అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ తమిళ్ మాట్లాడినా మలయాళం మాట్లాడినా ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు కూడా మనం వచ్చి తెలుగులో మాట్లాడినా కొంచెం డిఫరెంట్ యాక్సెంట్ వస్తుంది కదా. సో అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్స్ ద థింగ్. కానీ వాళ్ళకి తెలుగు వస్తే బాగుండని చూస్తున్నా. ఓకే. అండ్ చిన్నప్పుడు మీ మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళ అండి ఇద్దరు పిల్లలు ఇంట్లో? చూసేవాళ్ళండి. అంటే మీరు పెద్ద స్టార్ అని, ఇలా నంది లాంటి అవార్డ్స్ వచ్చాయని ఇవన్నీ వాళ్ళకి అప్పుడు తెలుసు. అంటే వాళ్ళు వచ్చి ఇండియా వచ్చినప్పుడల్లా ఇండియాలోనే ఉన్నాయి నా అవార్డ్స్ అన్ని. వాళ్ళు అన్నీ వచ్చి చూస్తుంటారు. దీస్ ఆర్ ఆల్ యువర్ అవార్డ్స్, ఓకే ఇవన్నీ నా అని చెప్పేసి అనమాట. వాళ్ళు దే గెట్ ఎక్సైటెడ్. అంటే వాళ్ళు చూస్తారు, సినిమాలు కూడా
చూడడం, నేను చూస్తున్న అన్ని సినిమాలు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీషా, తెలుగో, తమిళ ఏమీ లేదు. సో అన్నీ చూసేస్తారు వాళ్ళు. సో వాళ్ళు కూడా అన్నీ చూసి ఇండియన్ ఫిల్మ్స్ మీద వాళ్ళకి చాలా ఒక రెస్పెక్ట్ ఉంది అండ్ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇది చాలా పాపులర్, వరల్డ్ వైడ్ పాపులర్ అనే అంత వాళ్ళకి రెస్పెక్ట్. బాహుబలి ఇలాంటివన్నీ అన్ని చూసారండి. ఎవరి ఫేవరెట్ హీరోస్ అంటే ఏం చెప్తారు? మా ఇద్దరు పిల్లలకి అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎస్పెషలీ వచన్ ఇస్ మై సన్, చిన్న బాబు. వాడికి అల్లు అర్జున్ ఐ వాంట్ టు సీ బన్నీ, ఐ వాంట్ టేక్ పిక్చర్ విత్ బన్నీ అంటుంటాడు. ఎప్పుడైనా పాసిబుల్ అయ్యిందా మరి? అంటే వాళ్ళు వచ్చారు మొన్న డిసెంబర్లో, అప్పుడు కానీ అంటే ఆ షార్ట్ ట్రిప్లో ఆయన దొరకాలి. అది అంటే ఆయన్ని కూడా పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము అసలు ట్రై కూడా చేయలేదు. వాళ్ళ పనిలో ఉంటారు. ఇప్పుడు ఫోటో కోసం మళ్ళీ అంటే ఒక 2-3 hours ఇట్స్ విల్ బీ డిఫికల్ట్. వాళ్ళకి ఉన్న కాస్త టైం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చూస్తున్నా. ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉంటే వాడి లైఫ్లో వాడికి ఫోటో కావాలి. వాళ్ళు మీరు యాక్ట్ చేసినప్పుడు ఇంకా డైలీ షూటింగ్కి వస్తారేమో. అయితే ఒకవేళ మీరు బన్నీ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఫ్యూచర్లో, అమ్మో వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు లేదంటూ ఉంటారు. వాళ్ళు అస్సలు ఇంకా వాళ్ళు వెళ్ళరు. నేను వాళ్ళ తరుముతూ ఉండాలి, పదండి మీరు అనేసి అనమాట. చూసి వాళ్ళు వెళ్ళరు, నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా అమ్మాయి ఏంటంటే షీఈస్ అంటే ఒకళ్ళని పిక్ చేసుకోలేదు. అది పొలిటికల్గా ఇప్పుడు నేను అనుకోండి మేబీ కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి ఓకే పొలిటికల్గా ఏదో అలా అంటున్నారేమో అనుకునే ఛాన్స్ ఉంది, కానీ తనకి అలా ఏమీ లేదు. కానీ తను ఎలా పిక్ చేసుకోను, అందరూ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మహేష్ బాబు గారు గుంటూరు కారం బాగుంది అంటుంది, అక్కడేమో పుష్ప 2 బాగుంది, పుష్ప 2 చూసింది, అది చూసింది. మళ్ళీ జైలర్ నచ్చింది తనకి, జైలర్ రజనీకాంత్ గారు నచ్చేసారు. మళ్ళీ అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు నచ్చేసారు. మరి భగవంత్ కేసరిలో అంటే భగవంత్ కేసరి చూసింది, బాలకృష్ణ గారు నచ్చేసారు. మొన్న డాకు మహారాజ్ కూడా చూసినట్టున్నారు అక్కడ ఉన్నప్పుడు. సో అని చూసారు. సో ఏంటంటే వాళ్ళకి ఏమంటారు అందరూ బాగా చేస్తున్నారు. మాది వాళ్ళ క్యారెక్టర్లో అందరూ బాగా చేస్తున్నారు. ఐ కాంట్ పిక్ వన్, డోంట్ ఆస్క్ మీ టు పిక్ వన్ అంటున్నది. అదే అంటుంది. ఓహో ఇది అంటే జెన్యున్ గా చెప్తుంది. బట్ వీడవుతే బన్నీ అని ఆయన బన్నీ, ఐ వాంట్ టేక్ పిక్చర్ విత్ బన్నీ